మిత్రులారా నమస్తే. మన అనుభవంలోకి వచ్చినటువంటి సత్యమే అసలైనటువంటి సత్యము. అనుభవంలోకి రాకుండా నువ్వు ఏం మాట్లాడినా అది సత్యం కాదు. అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి ప్రమాణం నీ అనుభవంలోకి వచ్చినటువంటి సత్యమే. బుద్ధుడు చనిపోయే ముందు క్షణంలో కూడా తన అనుయాయ బృందానికి అందరికీ కూడా, బౌద్ధ భిక్షువులందరికీ కూడా ఆయన ఇచ్చినటువంటి ఆఖరి సందేశం కూడా అదే. నేను చెప్పానని నా మీద ప్రేమతో భక్తితో నమ్మకండి దేన్ని. మీ అనుభవంలోకి వచ్చిందే, లేదా మీ పుస్తకంలో చదివానని, ఫలానా పుస్తకంలో చదివానని, ఫలానా గురువు చెప్పాడని, ఇట్లాంటివి ఏమీ కాదు. మీ అనుభవంలోకి వచ్చిందే. మిత్రులారా, దీనికి సంబంధించి ఒక చిన్న కథ కూడా నేను ఇందులో బౌద్ధ సాహిత్యంలో ఉంది. ఇద్దరు కడు పేదలైనటువంటి పిల్లలు ఉంటారు. అందులో ఒకడు గుడ్డివాడు, ఒకడికి కళ్ళు ఉంటాయి. ఒకరోజు ఆ గుడ్డివాడైన బాలుడికి జ్వరం వస్తుంది. వాళ్ళు భిక్షాటన చేసి బ్రతుకుతూ ఉంటారు. నాకు ఈరోజు ఆరోగ్యం బాగోలేదు అని అంటే గుడ్డివాడు, పాపం కళ్ళున్న ఆ పేద పిల్లవాడు, నీకోసం నేను తీసుకొస్తా లేరా, నేను వెళ్తానులే ఇవాళ భిక్షాటనకి అని చెప్పేసి వెళ్తాడు. వెళ్ళి ఒక అమ్మ దగ్గర నిలబడితే ఆమె పాయసం వేస్తుంది. కానీ తన సోదరుడికి తీసుకువెళ్ళడానికి పాపం ఇతని దగ్గర పాత్ర లేదు. మరి ఏం చేయాలి? ఇలా చెయ్యి పెడతాడు, దోసిలి పెడతాడు. దోసిలి పట్టినప్పుడు ఆమె ఆ దోసిట్లోకి పాయసం వేస్తే పాయసం కడుపారా సేవించి తిరిగి వచ్చి, అరే తమ్ముడు, నేను ఇవాళ పాయసం తాగానురా, కానీ నా దగ్గర పాత్ర లేదు కాబట్టి నీకు రాలేకపోయాను అంటే, పర్వాలేదులే అన్న, కానీ పాయసం ఎలా ఉందంటే చాలా రుచిగా తీయగా ఉందిరా అంటే, వాడు అంటాడు, గుడ్డివాడు కదా, ఇంతకీ పాయసం ఎలా ఉంటుందన్నా అని అడిగాడు. అడిగితే పాయసం తెల్లగా ఉంటుందిరా అంటాడు. అప్పుడు వాడు గుడ్డివాడు అంటాడు, తెలుపు అంటే ఎలా ఉంటుందన్నా అంటాడు. అరే నీకు ఆ విషయం కూడా తెలియదా? ఓ నువ్వు గుడ్డివాడివి కదా, ఏది నలుపు కాదో అది తెలుపురా అంటాడు. నల్లగా ఉండనిది తెలుపు. నలుపు అంటే ఏమిటిరా అన్నా అంటాడు. అయ్యో వీడికి ఎలా చెప్పాలి అని పాపం ఆలోచించి వెతికి ఒక కొంగను తీసుకొచ్చి, తెల్లటి కొంగని వాడి చేతుల్లోకి పెట్టి, చూడరా ఇలా ఉంటుంది పాయసం అంటాడు. అంటే వాడు అలా తడిమి, ఓహో తెలుపు అంటే ఇలా మెత్తగా ఉంటుందా అంటాడు. అయ్యో అది కాదురా, తెలుపు అంటే పాయసం అంటే మెత్తగా ఉండడం కాదురా, నీకు ఎలా ఉంటుందో చెప్పాలని కొంగను తీసుకొచ్చాను, కొంగ తెల్లగా ఉంటుందిరా అంటే, మరి ఒకసారి సరిగ్గా చూడు అంటే మళ్ళీ దాని ముక్కు అవి ఇవి చూస్తాడు. ఓహో నాకు అర్థమైంది, తెలుపు అంటే ఇలా వంకరగా ఉంటుందా అంటాడు. ఈ కథ ఎందుకు చెప్తారంటే, మన అనుభవంలోకి రానిది ప్రతిదీ కూడా వంకరగానే ఉంటుంది, అది తిన్నగా ఉన్నటువంటిది కాదు. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి తత్వవేత్తలు అందరూ కూడా అనుభవంలోకి రానటువంటి విషయాన్ని మనందరి అనుభవానికి వచ్చేటట్టుగా ప్రయత్నం చేశారు, కానీ అది కరెక్ట్ కాదు. బుద్ధుడు చెప్పింది ఏమిటంటే, నీ అనుభవంలోకి ఏది వస్తుందో అదే రా నాయన సత్యము అంటాడు. సరే, ఈ విషయాలన్నిటినీ కూడా తెలుసుకోవడానికి మనం విపశ్యనా ధ్యానం చేయాలి, విపశ్యనా ధ్యానంలోకి వెళ్ళాలి అని మనం ముందు తెలుసుకున్నాం. సరే, దీనికి సంబంధించి ఏమిటి విపశ్యనలో మనం ఏం తెలుసుకుంటాము? ఈ దేహము క్షణభంగురం అనేటటువంటిది అంటే ప్రతి క్షణము కూడా పుట్టి నశించిపోయేటటువంటి సూక్ష్మ తరంగాల సమ్మేళనం ఈ దేహం. ఈ దేహమే కాదు, ఈ మనసు కూడా. ఈ ఎరుక నీకు కలగాలి అంటే విపశ్యనా ధ్యానంలోకి వెళ్ళాలి. అది మిత్రులారా, ఈ విపశ్యనా ధ్యానం అనేటటువంటిది ఒక క్వాలిఫైయింగ్ టెస్ట్ అన్నమాట. అంటే మొత్తం బౌద్ధ మూల సారాన్ని నువ్వు సంగ్రహించడానికి ఇది ఒక క్వాలిఫైయింగ్ టెస్ట్. కానీ ఇది ఒక 10 రోజుల్లో అయిపోయే పని ఏమిటి? అయితే ఇక్కడ అవి తర్వాత మనం మాట్లాడుకుందాం. ఈ ఎపిసోడ్లో నేను మీకు చెప్పబోయేది ఏమిటంటే, ముందు అసలు ఇది 10 రోజుల విపశ్యనా ధ్యానం. ఒకరోజు ముందు వెళ్ళాలి, ఎందుకంటే రిజిస్టర్ చేయించుకోవాలి. రిజిస్టర్ చేయించుకున్న తర్వాత అక్కడ 10 రోజులు ఉంటాము. 10 రోజులు ఉన్న సందర్భంలో మనం ఏం చేస్తాము? మాట్లాడకూడదు,
పుస్తకం తీసుకువెళ్ళి రాయకూడదు, చదవకూడదు, మత్తు పానీయాలు సేవించకూడదు, ఏ విగ్రహాన్ని, పటాన్ని, దేవుడి పటాన్ని, మతానికి సంబంధించినటువంటి ఏ చిహ్నాలని అక్కడ తీసుకువెళ్ళకూడదు, మతపరమైనటువంటి పూజలు, కర్మకాండలు చేయకూడదు, మత్తు పానీయాలు పదార్థాలు సేవించకూడదు. 10 రోజుల పాటు అంటే శిబిరం ప్రారంభమైనటువంటి పూర్తిగా 9 రోజులు ఆర్యమౌనం పాటించాలి. ఒకరితో ఒకరు మాట్లాడకూడదు. 10వ రోజున మౌనాన్ని వీడతారు, ఆర్యమౌనాన్ని విడిచిపెడతారు. 11వ రోజు ఉదయం అందరూ కూడా ఇంటికి, శిబిరం ముగుస్తుంది, ఇంటికి వస్తారు. అయితే ఈ 10 రోజుల్లో ఏం చేస్తారు ఏమిటి అనేటటువంటిది కీలకం అన్నమాట. ఈ 10 రోజుల్లో 3.5 రోజులు, ముఖ్యంగా 3.5 రోజులు ఆనాపాన అంటే ఏకాగ్రత. బుద్ధుడు చెప్పాడు కదా, ఆర్య సత్యాలు 4 ఆర్య సత్యాలు ఏమిటి? లోకంలో దుఃఖం ఉంది, దుఃఖానికి కారణం ఉంది, ఆ దుఃఖం నివారించవచ్చు, ఆ దుఃఖం నివారించడానికి ఇది మార్గం అని. సో ఆ దుఃఖానికి నివారించడానికి ఏది మార్గం అంటే 8 మార్గాలు చెప్పాడు. దాన్ని అష్టాంగ మార్గాలు అని అంటాం. సో ఈ 8 మార్గాలని అభ్యసించడానికి 8 మార్గాల్లో ముఖ్యమైనటువంటిది ఏమిటయా అంటే సమాధి స్థితి ఏదైతే ఉందో, ఏకాగ్రత, మానసిక వ్యాయామం, మనస్సుకి వ్యాయామం కలిగించడం. ఈ ఏకాగ్రత, సమాధి స్థితి సాధించడం అనేటటువంటిది కీలకమైనటువంటి విషయము. సో అది ఇక్కడ విపశ్యనా ధ్యానంలో చేస్తాం అన్నమాట. 3.5 రోజులు ఆనాపాన అంటాం. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు, శ్వాస పీల్చుకుంటూ నీ మనసుతో కళ్ళు మూసుకొని ఆ శ్వాసని ఎట్లాగా లోపలికి పీల్చుకుంటూ నీవు ఏమి అనుభవిస్తున్నావు, ఏమి తెలుసుకుంటున్నావు, అదంతా ధ్యానం దాని మీద పెట్టడం. అలాగే దాన్ని వదులుతూ ఉన్నప్పుడు నీ మనసుని దాని మీదే, నీ చిత్తాన్ని దాని మీదే ఏకాగ్రం చేయడం అనేటటువంటిది 3.5 రోజులు ఉంటుంది. 4వ రోజు విపశ్యనా ధ్యానానికి అభ్యాసం చేయడం అనేటటువంటిది జరుగుతుంది. తర్వాత మిగిలిన రోజులు ఒక్కో మెట్టు ఆ విపశ్యనా ధ్యానంలోని చివరి వరకు మనం వెళ్తామన్నమాట. అతి కీలకమైనటువంటిది విపశ్యనా ధ్యానం. విపశ్యనా ధ్యానం ఏమిటయ్యి, ఎందుకు 3.5 రోజుల అభ్యాసం వేరు, కానీ అతి కీలకమైనటువంటిది విపశ్యన అనమాట. బుద్ధుడు చెప్పినటువంటి క్షణభంగురం, ప్రతి క్షణంలో కూడా, ప్రతి కణం కూడా, ప్రతి కణంలో సూక్ష్మాణువు కూడా పుడుతుంది గిడుతుంది, పుట్టుగా గిట్టుగా మధ్య ఉన్నటువంటిదే ఈ జీవితం అని చెప్పాడే. దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ఈ దేహం నాది కాదు, ఈ మనసు నాది కాదు, నేను కాదు అని చెప్తూ అనిత్య 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 అని పదే ప్రతిరోజు సాయంత్రం పూట, సాయంత్రం 6 గంటలకి 6:30 గంటలకి నిత్యం ప్రసంగాలు ఉంటాయి. అక్కడ ఇంగ్లీష్లోను, హిందీలోను, తెలుగులోను. ఆ ప్రసంగాల్లో గోయంకా గారు చెప్పినటువంటి అనేకానేక విషయాలు అక్కడ మనకి బుద్ధుడికి సంబంధించినటువంటి విషయాలు. అంటే బుద్ధుడే ప్రత్యేకంగా అక్కడ మనకి కనిపించవచ్చు, కానీ బోధనల్లో ఏ ఒక్క మతానికి సంబంధించినటువంటిది ఇది కాదు. కాబట్టి అక్కడ బుద్ధుని యొక్క బోధనల మూలసారాన్ని కూడా గ్రహించి ఇందులో పెట్టారు. కాబట్టి బుద్ధుడే విపశ్యనా ధ్యానానికి మూల పురుషుడు. కాబట్టి ఆయన గురించి ఎక్కువగా ఇక్కడికి ప్రస్తావన వస్తుందన్నమాట. సో అశాశ్వతమైనటువంటిది దేహం కానీ మనసు కానీ, ఇది నిత్యము మారుతూ ఉన్నటువంటిది. కాబట్టి ఇది నేను కాదు, నాది కాదు అని చెప్పి తెలియచేసుకోవడం కోసం నువ్వు అనునిత్యం, అనుక్షణం గ్రహించడం కోసమే నిత్యము నువ్వు ఆ శ్వాస పీల్చుకుంటూ వదులుతూ శిరస్సు నుంచి పాదం దాకా, పాదం నుంచి శిరస్సు దాకా ఇలాగ అడ్డంగా, నిలువుగా, ఈ చేతి నుంచి ఆ చేతికి, ఆ చేతి నుంచి ఈ చేతికి, ప్రతి అంగాన్ని పైనుంచి కపోలం నుంచి అలాగా నుదుటి నుంచి, కనుబొమ్మల నుంచి, కనుల నుంచి, ముక్కు నుంచి, నోటి నుంచి, గడ్డం నుంచి, కంఠం నుంచి, ఛాతి నుంచి, పొట్ట నుంచి, వెనక వీపు నుంచి, పొట్ట లోపల ఉన్నటువంటి సమస్త అవయవాల నుంచి కింద వరకు, పాదం వరకు సమస్తాన్ని పరిశీలించుకుంటూ వెళ్ళడం అన్నమాట. సమస్తాన్ని విశీర్ణం చేసుకోవడం అంటే, విదీర్ణం చేసుకోవడం అంటే విడగొట్టుకుంటూ, ప్రతి అంగాన్ని విడగొట్టుకొని చూడడం. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారనమాట. ఏమిటి ఈ విపశ్యనా ధ్యానంలో?
ప్రతి అవయవాన్ని ఎందుకు విడగొట్టుకుంటూ చూడాలి? బుద్ధ చర్యలో మహానుభావుడు రాహుల్ సాంకృత్యాయన్ బుద్ధుడు గురించి రాసినటువంటి పరమ గ్రంథం, ఇంత పెద్ద గ్రంథం బుద్ధచర్య అని. అందులో ఆయన చాలా క్లియర్గా వివరించాడు ఎందుకు ప్రతి అంగాన్ని విడగొట్టుకుంటూ మనం పరిశీలించుకుంటూ చూడాలి అని అంటే, ఒక్కసారి ఈ దేహాన్ని ఊహించుకోండి, మరణించిన తర్వాత శ్మశానంలో పడి ఉందనుకోండి. శ్మశానంలో పడి ఉంది ఒక దేహం. ఆ దేహం క్రమక్రమంగా ఏవో పశువులు, జంతువులు ఏవో వచ్చి తినేస్తూ పోతూ ఉంటాయి. ఒక్కో అవయవాన్ని విడగొట్టుకొని చూడండి, అటు ఇటు పడేసుకొని చూడండి. అంటే మనిషికి నిత్యము కూడా ఏ అవయవము శాశ్వతం కాదు. ఏ అవయవం మీద వ్యామోహం, రాగం, ద్వేషం పెంచుకోవడం అనేటటువంటిది కరెక్ట్ కాదు అని మనకి తెలుసుకోవడం కోసం, మనకి అనుభవంలోకి రావడం కోసం ఈ విపశ్యన అన్నమాట. ఇవన్నీ కూడా తెలుసుకొని అప్పుడు మౌనంగా ఉండడం ఎందుకు అంటే, మనం మౌనంగా ఉండడం వల్ల, ఇతరులతో మాట్లాడకపోవడం వల్ల మన అంతర్లోకాలలో మనం పయనిస్తూ ఉండడానికి ఎక్కువ వెసులుబాటు ఉంటుంది, డిస్టర్బెన్స్ ఉండదు. ఎలాంటి మనకి ఈ బాహ్యరకమైనటువంటి ప్రపంచం నుంచి ఎలాంటి ఒత్తిడి, తాకిడి లేకుండా, ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం ఏకాంతంగా ఉండడం కోసమే అది మౌనాన్ని పాటించడం అన్నారు. మిత్రులారా, మొత్తం మీద ఈ విపశ్యన ధ్యానం వల్ల మనకు అశాశ్వతము, అనిత్యము, ప్రతిదీ అనిత్యము అనే ఒక బోధ, జ్ఞానము, ఎరుక మనకి కలగడానికి ఒక ప్రాథమికమైనటువంటి పునాది వేస్తుందన్నమాట ఈ విపశ్యన ధ్యానం. అందుకని విపశ్యన ధ్యానం. అయితే ఒక 10 రోజులు చేసేస్తే మొత్తం నీకంతా ఈ ఎరుక కలుగుతుందా, ఈ స్మృతి కలుగుతుందా, ఈ చైతన్యం, ఈ స్పృహ నీకు వచ్చేస్తుందా అంటే 10 రోజుల్లో రాకపోవచ్చు. ఒక్కొక్కసారి ఇలాంటి 10 రోజుల శిబిరాలు 10 సార్లు చేసినా కలగకపోవచ్చు. ఒక్కోసారి ఒక్క అరక్షణం చేసినా ఆ జ్ఞానం కలగవచ్చు కొంతమందికి. అందుకనే కొంతమంది వెళ్ళినా మారరు, ఎన్నోసార్లు వెళ్ళొచ్చినా మారరు. కొంతమంది ఒక్కసారి వెళ్ళొచ్చేసరికి వాళ్ళకి ఆ జ్ఞాన ప్రాప్తి లభిస్తుందన్నమాట. ఇది మిత్రులారా, ఈ మొత్తం మీద విపశ్యన ధ్యానం అనేటటువంటిది అతి కీలకమైనటువంటిది. అక్కడికి వెళ్ళినటువంటి ఆ 10 రోజుల్లో మీరు పోగొట్టుకునేది ఏమీ లేదు, కోల్పోయేది ఏమీ లేదు. ఏమైనా పొందితే కొద్దో గొప్ప జ్ఞానాన్ని పొందుతారు. ఆ జ్ఞానం ఏమిటయా అంటే అంతా అనిత్య అనేది. అది వైరాగ్యానికి దారి తీయదు. చాలామంది అనుకుంటారు ఇదంతా వైరాగ్యము, ఇక్కడ ఏమీ లేదనేటటువంటి ఒక నైరాశ్యము, నిస్పృహ మనలో చోటు చేసుకుంటాయని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు. అట్లా కాదు. నిజాన్ని గ్రహించడము, సత్యాన్ని గ్రహించడము, ఎరుకతో ఉండడానికి మనకి ఒక పునాది వేస్తుందన్నమాట. ఓహో, ఇది అంటే మన జీవితంలో ఎదురయ్యే ఎలాంటి అసంతృప్తినైనా, దుఃఖాన్నైనా జయించడానికి గొప్ప ధైర్యాన్ని, సాహసాన్ని నీకు అది ఇచ్చేటటువంటి సాధనమే ఇదంతా కూడా. అది సో దాన్ని ఈ తొలిమెట్టు బౌద్ధం అనేటటువంటి ఈ మహాసౌధాన్ని నువ్వు అధిరోహించాలంటే ఈ తొలిమెట్టు విపశ్యన ధ్యానం. ఆ ధ్యానాన్ని నిత్యం కూడా 10 రోజుల్లోనే వదిలేసి అంతా వచ్చేసింది అనుకోకూడదు. నిత్యం కూడా కొనసాగిస్తే వాళ్ళు తప్పనిసరిగా ఆ బౌద్ధంలోకి ప్రవేశించడానికి అర్హులవుతారు. అర్హులైనంత మాత్రాన పూర్తిగా అంతా అయిపోతుందా, వాళ్ళు సర్వసంగ పరిత్యాగులు అయిపోతారా, అంత సర్వజ్ఞానులు అయిపోతారా అంటే అదంతా తేలికైనటువంటి విషయం కాదు. చాలా విషయాలు ఉన్నాయి, మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఇది విపశ్యన ధ్యానం గురించి నేను చేసినటువంటి ఈ 2వ వీడియో. ఇది మిత్రులకు నచ్చితే షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. థ్యాంక్ యూ.